గెలుపు లక్ష్యంగా ప్రచారంలోకి దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రచారాన్ని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎలాగైతే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయో ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కోరుకుంటున్నాము. మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రాబోతున్నాయి. కేంద్రంలో 350 సీట్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మా నాచారం 6వ డివిజన్లో మా అభ్యర్థి శ్రీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా, అదేవిధంగా మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా మందమూల పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు గత 15 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు, ఇంకా ఇతరుల సిపిఎం పార్టీ నుంచి మాకు మద్దతుని తెలపడం జరుగుతుంది. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అమలవుతావా అమలు కావా అని చెప్పి చాలామందికి ఉండేది. కానీ మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చిన 4 నెలలకే ప్రవేశపెట్టిన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో, అది ఫ్రీ బస్సే కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 500కి సిలిండరే కావచ్చు, ఇవన్నీ అమలు పట్ల ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు ఎంతో సంతోషకరంగా ఉండు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఒక పేదవాడలు వెళ్ళినా కూడా ఇలా మహిళలు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ బస్సుగా వెళ్ళి తిరగడం అనేది జరుగుతుంది. కావున రాష్ట్రంలో ఏ విధంగా అయితే మాకు విజయాన్ని సాధించారో అదేవిధంగా రేపు కేంద్రంలో కూడా ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి గడ్డ మీద మరొకసారి మా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ సందర్భంగా తెలుసు, ఇదే మా కష్టపడి మా రేవంత్ అన్నకు మేము మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి బహుమతి ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాం. పార్టీ తరఫున మేము నాయకులు, మహిళలు, సిపిఐ, సిపిఎం, ఏఐటిసి, టీడీపీ ప్రతి నాయకుడు కూడా మా ఎంబడి నడిచి మా రేవంత్ అన్న వచ్చిన 4 నెలల్లోనే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తెలియజేస్తూ ఇంటింటికి పోయి మేము ఈ ప్రచారాన్ని కొనసాగుతున్నాం. ఈ ప్రచారంతో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాదని కూడా మీ ద్వారా ప్రజల్లోకి కూడా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. అట్లే మనకి ఈరోజు ఎన్నో 10 ఏళ్ళు గడిచిన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో కష్టాలు, బాధలకు భరించలేక ఆ పార్టీని పారదోలడం జరిగింది. ఈరోజు మనం పెట్టిన 6 గ్యారెంటీల్లో ఇంటికి 2 కార్లు ఉన్నా కూడా ఆ మహిళా సోదరులు మంచిగా బస్సులో పోయి 200-300 కిలోమీటర్లు తన తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ కలిసి వాళ్ళ నుండి తిరిగి వచ్చినా కూడా రూపాయి ఖర్చు కాకుండా ఇల్లు చేరేట్టుగా మన రేవంత్ రెడ్డి అన్న గారు పెట్టిన పథకాన్ని ఈరోజు ప్రజల్లో చాలా స్పందన వస్తుంది, చాలా ఇదవుతుంది. గ్యాసు, కరెంటు 200 యూనిట్లకే కరెంటు పేదలకు అందరికీ ఉచితంగా ఇవ్వడం చాలా గర్వకారంగా వాళ్ళు సంతోషపడుతున్నారు. మనకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ స్టేట్లోనే కాదు సెంట్రల్లోనే కూడా 350 సీట్లు వస్తాయని కూడా మా వాళ్ళు అంచనేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎంత మోడీ భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకన్నా ప్రజలు లేకపోతున్నాడు యువకుడు రాహుల్ గాంధీ గారు. అట్లే మా రేవంత్ అన్న కూడా దూసుకొని పోతున్నాడు. మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం 14 తెస్తాడని ఆయన మాట ఇచ్చిన కాడికి మేము 14 సీట్లు గెలుస్తామని కూడా మీ ద్వారా ఘంటాపదంగా చెప్తున్నామని ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.